చూడండి, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. సో లాస్ట్ క్లాస్లో మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేస్తున్నాము, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేస్తున్నాము. ఈసీసీ సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన 99% సేమ్ ప్రాసెస్. మీరు ఈసీసీ సర్వర్లో చేయండి, లేదంటే S/4HANA సర్వర్లో చేయండి. ఈసీసీ కాన్ఫిగరేషన్, S/4HANA కాన్ఫిగరేషన్స్, ఈసీసీ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, S/4HANA థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, బోత్ ఆర్ 99% సేమ్ టు సేమ్. 99%, 100% చెప్పచ్చు, బట్ నేను 99% చెప్తున్నాను. 99% సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకేనా? చాట్ బాక్స్లో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సత్య గారు కాపీ పేస్ట్ చేయండి. సో చేస్తాను. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఓకేనా? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. సార్ మీట్ లో ఉండాలండి ఎవరైనా. విజయలక్ష్మి గారు మీట్ లో ఉండండి. చూడండి, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ కింద, ఓకే, కాన్ఫిగరేషన్స్ తర్వాత ఫస్ట్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం. డౌన్కి వెళ్ళండి, ఆ థియరిటికల్ సెషన్ ఓపెన్ చేయండి కింద. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలి, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ టైప్ చేయండి. 1 మినిట్. ఏం సార్ ఏమన్నారు? 1 మినిట్ అండి. యాక్చువల్గా ఫారెన్ కరెన్సీ రేట్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అన్న ఎక్స్చేంజ్ రేట్. యాక్చువల్గా ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ వాల్యూ బిట్వీన్ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీ. differences between two types of currency, differences between local currency and non-local currency అని చెప్పొచ్చు. ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఇట్ మీన్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీకి లోకల్ కరెన్సీకి మధ్య ఉన్న వాల్యూని మనం ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ లో చెక్ చేస్తాం. ఎక్స్చేంజ్ రేట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ. ఓకేనా? ఎక్స్చేంజ్ రేటు డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీకి లోకల్ కరెన్సీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని మనము ఏం చేస్తాము, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. ఓకేనా? ఫారెన్ కరెన్సీ అంటే మీకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటో తెలుసు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency revaluation. Foreign currency posting. Revaluation అంటే differences between two types of currencies. Non-local currency to local currency. అదనమాట. ఓకేనా? ఫస్ట్ అది ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో చూడండి ఫస్ట్. 1 మినిట్, 1 మినిట్.
ఓకేనా? చూడండి. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనే కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం మనం. ఫస్ట్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ స్టెప్ ఫస్ట్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఇది ఆల్రెడీ చేసాము, మళ్ళీ జస్ట్ చెక్ చేస్తున్నాం అంతే. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఎస్పిఆర్ఓ ఐఎంజి ఎస్ఏపి నెట్వేవర్ జనరల్ లెడ్జర్ సెట్టింగ్ కరెన్సీస్ జనరల్ సెట్టింగ్స్ సార్. జనరల్ సెట్టింగ్స్ కరెన్సీస్. ఇక్కడ నుంచి చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. టీ కూడా ఓపెన్ చేయండి. ఇవన్నీ టీ కోడ్స్ లాస్ట్ లో ఉన్నాయి కదా. ఈ 4 డిజిట్స్ అనేవి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించినటువంటి టీ కోడ్స్. మనం టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎక్స్చేంజ్ రేట్ ఫారెన్ కరెన్సీ రివాల్యుడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాల్యుడేషన్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగనే చూద్దాం. ఫస్ట్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. OB07 ఎక్కడ ఉంది చూడండి. OB07 ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చారు కదా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, మనం ఇక్కడ న్యూ ఎంట్రీ కాదు, జస్ట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇక్కడ చూడండి, మనం ఎం తీసుకున్నాం. ఎం అంటే ఏంటి? పొజిషన్కి వెళ్ళి ఎం చూడండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. అట్లా. తర్వాత బి ఉంటుంది. బి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ బీకే సెల్లింగ్ రేట్. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. అది క్లియర్ కదా. సో మనం ఆల్రెడీ చేసేసాం ఇవి. అవి కాకుండా వేరే కొన్ని చేద్దాము. ఇవి ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ కాబట్టి. నెక్స్ట్ న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 11. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ SA22. ఎస్ఏ నెక్స్ట్ SA22 ఇవ్వండి కింద. SA11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. SA22 కింద ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. SA33 మూవింగ్ ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. సో ఇక్కడ మీ ఇష్టం అండి, మీరు ఎనీ 3 డిజిట్స్ తీసుకోవచ్చు. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ SA11, SA22, SA33 ఉంది కదా. ఇక్కడ మీరు ఎనీ 4 డిజిట్స్ అనేవి తీసుకోవచ్చు. SA11, SA22, SA33. నేను ఇవి తీసుకున్నాను. మీరు వేరేగా కూడా తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఏవైనా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్. బ్యాక్ వెళ్ళండి.
ఓబిబిఎస్ బాక్కెళ్ళండి. ఓబిబిఎస్ ఉందా? మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఉందా? చూడండి. ఓబిబిఎస్ ట్రాన్సాక్షన్ కూడా చూసుకోండి. ఓబిబిఎస్ అదేనా? ఎగ్జిక్యూట్ చేయండి. ఓబిబిఎస్ ఎస్ అనండి. ఎస్ నివెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ SA11, SA22, SA33 ఇవ్వండి. మనం ఆల్రెడీ చూసి SA11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, SA22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, SA33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. USD టు INR, టు INR క్రింద USD టు INR, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ తీసుకుంటున్నాం మనం. USD టు INR ఇవ్వండి. ఇవ్వండి అక్కడ కూడా అంతే. USD టు INR, USD టు INR. ఇచ్చాక నెక్స్ట్ వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వాలి. కరెక్ట్గా ఇవ్వండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి నో అనండి. ఎస్ అనండి. అది మొత్తం పోయిందా? ఎంటర్ ఇవ్వద్దు. ఎంటర్ ఇవ్వకుండా చేయండి. SA11, SA22, SA33. SA11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, SA22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, SA33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. USD టు INR. వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ 1:1 మెథడాలజీ కదా. మనం ఏ మెథడాలజీ ఉపయోగిస్తాము? 1:1. 1 ఇవ్వండి. మిడిల్లో ఇస్తూ ఉంది. అగైన్ 1. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. సేవ్ చేస్తారా? రైట్. నెక్స్ట్ 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 వచ్చేసి OB08. OB08 ఏమో చూడండి. OB08 ఏముంది చూడండి. OB08 మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. OB08 వెళ్ళండి. నివెంటరీకి వెళ్ళండి. తీసుకోండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఉమ్. తర్వాత ఫ్రమ్ దగ్గర USD, USD ఎంత కోట్ చేద్దాము? 80 రూపీస్. ఎగ్జాంపుల్ 80 రూపీస్ ఇవ్వండి. 80 క్రింద 82 క్రింద 83 ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. 84 ఇచ్చారు. తర్వాత 2 దగ్గర INR ఇవ్వండి. INR ఎంటర్ సేవ్. ఫారెన్ కరెన్సీ అనేది ఈరోజు ఇట్లా ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది. వాల్యూ అనేది 80 రూపీస్ ఉంది. ఓకేనా? ఓకే. ఎంటర్ సేవ్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏనా? క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. వెళ్ళండి.
ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్. దీంట్లో లేదా సార్? వేరే దాంట్లో ఇక్కడే ఉంచండి, నా పాత అలా ఉంచండి, కింద చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందా కింద ఎక్కడ ఉంటుందిగా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ప్యారలల్ అకౌంటింగ్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. దీనికి టీ కోడ్ లేనట్టుంది సార్. టీ కూడా లేదండి దీనికి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, నీవే తీసుకెళ్ళండి. నేను చెప్పేది ఇవ్వండి, యుఏడిడి. యుఏడిడి ఆ? నేను చెప్పేది ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమైనా తీసుకోవచ్చు, మనం సపరేట్గా ఇద్దాం. యుఏడిడి, యుఏడిడి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ TA55. మీ కంపెనీ కూడా TA55 అదే ఇవ్వండి, ఏదైతుంది. యుఏడిడి ఇచ్చాను అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది. లేదంటే యూ అకౌంటింగ్ కెన్ సెటప్ ఎనీ 4 digits అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. అకౌంటింగ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి ఫర్ తర్వాత. SA99 ఎంటర్ సేవ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ సేవ్. నెక్స్ట్, అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్, సేమ్ పాత్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవ్వండి. యుఏడిడి, యుఏడిడి. లెడ్జర్స్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి, 0L తీసుకోవాలి. మన స్టాండర్డ్ లెడ్జర్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L. డ్రాప్ డౌన్ చేయండి. 0L అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. 0L ఇస్ ద లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకేనా? సేవ్. నెక్స్ట్, డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ సేమ్ పాత్రలో ఉంటుంది చూడండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మనకి వెయిట్ 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 పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా? పీరియాడిక్ ప్రాసెసింగ్ నేను చెప్తాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్, బ్యాక్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, అదే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్, పీరియాడిక్ ప్రాసెసింగ్, వ్యాలిడేట్, వ్యాలిడేట్, డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. నివిట్రీస్కి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ మెథడ్ యుఏడిడి ఇవ్వండి, యుఏడిడి ఇవ్వండి ఇక్కడ కూడా. యుఏడిడి డిస్క్రిప్షన్ ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ ఫర్, వ్యాలిడేషన్ మెథడ్ ఫర్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. లేదంటే మీ కంపెనీ కూడా ఇవ్వండి, వ్యాలిడేషన్ మెథడ్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ అనేది మనం వ్యాలిడేట్ చేస్తాం, ఫారెన్ కరెన్సీని వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఎందువల్ల? ఫారెన్ కరెన్సీ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, చేంజెస్ అవుతూ ఉంటుంది. ఈరోజు 80 రూపీస్ ఉంది,
ఒక డాలర్కి 80 రూపీస్ వస్తున్నాయి, రేపు 85 రూపీస్ అవ్వచ్చు, తర్వాత 90 రూపీస్ ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. అందువల్ల తర్వాత డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ చేద్దాము? ఎస్ఏ డాక్యుమెంట్. క్రింద ఎస్ఏ డాక్యుమెంట్. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ బ్యాలెన్స్ అన్నాడు కింద చూడండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకుని డ్రాప్ డౌన్ చేయండి. SA11 SA11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకున్నాం. కంటిన్యూ చేయండి. ఎస్ఏ ఇక్కడ కూడా SA11 సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. సరిపోయిందా? ఆల్వేస్ ఎవల్యూట్ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అప్పుడప్పుడు డిఫరెన్సెస్ ఉంటుంది, దానివల్ల తీసుకుంటాం. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా అక్కడే ఉంది చూడండి. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా అక్కడే ఉంది. ఎగ్జిక్యూట్ న్యూ ఎంట్రీస్. సో వ్యాలిడేషన్ ఏరియా ఏమిద్దాము? ఎగ్జాంపుల్ U1 ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 2 digits U1. వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? UADD. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోండి. కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకేనా? సో వ్యాలిడేషన్ మెథడ్ ని ఇప్పుడు ఏం చేస్తాం? వ్యాలిడేషన్ మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? డిఫైన్ సార్ వెయిట్ ఎవరైనా అక్కడేం అవసరం లేదండి, నేను చెప్తాను. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. వ్యాలిడేషన్ ఏరియా ఏంటి? U1. U1 అనేది వ్యాలిడేషన్ ఏరియా. వ్యాలిడేషన్ మెథడ్ UADD ఇచ్చాం. నెక్స్ట్ కింద కంపెనీ కోడ్ కరెన్సీ ఇచ్చాం. సేవ్ చేయండి. నెక్స్ట్ అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ పార్ట్. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మన వ్యాలిడేషన్ ఏరియా ఏంటి? U1. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? UADD. ఎంటర్ సేవ్. వ్యాలిడేషన్ ఏరియాని మన అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అసైన్ చేశాము. వ్యాలిడేషన్ ఏరియాని మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి అసైన్ చేశాము. సేవ్ అయిపోయింది. కంప్లీటెడ్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది గెయిన్ ఉంటుంది, లాస్ కూడా ఉంటుంది. దాని పర్పస్ మనము GL అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. GL అకౌంట్ క్రియేషన్. FS00 ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్. ఈ 2 టైప్స్ ఆఫ్ GL అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. గెయిన్ అండ్ లాసెస్ బోత్ ఉంటాయి అన్నమాట. వాటి పర్పస్ ట్రాన్సాక్షన్ కోడ్ FS00కి వెళ్ళండి. వెళ్ళరా? ఎక్స్పెన్సెస్ లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సెస్ లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సెస్ ఉందా? OBD4లోకి వెళ్ళి ఎస్ సార్. ఎక్స్పెన్సెస్ చూడండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సివ్. OBD4లోకి వెళ్ళి చెక్ చేయండి. పొజిషన్ ఎక్స్పెన్సివ్ ఉందా? అదర్ ఎక్స్పెన్సివ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి, పర్లేదు. 400 601. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్వాలేదు, తీసుకోండి, ఏం కాదు. 400 602 ఇవ్వండి. 1 అయిపోయింది కదా.
జిఎల్ గ్రూప్ తీసుకోండి. ఎక్స్పె ఎక్స్చేంజ్ రేట్ లాస్ అనివ్వండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. లాస్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. షార్ట్ కీ 00 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. అవసరం లేదు సేవ్ చేయండి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ అదర్ ఇన్కమ్ గ్రూప్ లో తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. డాలర్ వాల్యూ ఈరోజు 100 రూపీస్ ఉంది. అది మీకు రేపు చెప్తానండి, వద్దులే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. రేపు చెప్తాను, సపరేట్ క్లాస్ ఉంది. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అండ్ లాస్ అనే సపరేట్ క్లాస్. ఓకే, అదర్ ఇన్కమ్కి వెళ్ళారా? అదర్ ఇన్కమ్లో ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అండ్ లాస్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. దానికోసం మనం ఒక ఈ జిఎల్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. ఎక్కడ అసైన్ చేస్తాము? OBA1 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అండ్ లాస్ దేని బేస్గా చేసుకుని జరుగుతుంది? OBA1 ట్రాన్సాక్షన్ని బేస్గా చేసుకుని, లేదంటే ఇక్కడ మనం చేసే కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అనేది వస్తుంది. వెళ్ళండి OBA1కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ యూజింగ్ ఈఎక్సి రేట్ టైప్ రేట్ కి అన్నాడు. KDB దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. KDB అదే సెకండ్ వన్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడిగింది, కంటిన్యూ చేయండి. Hmm. ఇక్కడ చూసిన ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ వాటి పర్పస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ నేమ్ ఏదైనా ఇద్దామండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ యూజింగ్ కీ అన్నాడు కదా. USD ఇవ్వండి. USD ఫస్ట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ ఇవ్వాలి. లాస్ ఇక్కడ లాస్ అకౌంట్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ ఇక్కడ గెయిన్ అకౌంట్ ఇవ్వాలి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఎంటర్ సేవ్. ఈ యూఎస్డి గుర్తుంటుందా సార్? USDలో ఉంచండి, అట్లనే ఉంచండి. వేరే ఏదైనా మార్చుకోవచ్చు, బట్ అట్లా ఉంచేయండి అది. ఓకే, సేవ్. USD ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి. యాక్చువల్గా ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ ఎటువంటి సిచ్యువేషన్లో చేస్తారంటే, ఫారెన్ కంపెనీస్ నుంచి ఏమన్నా లోన్ తీసుకుని పేమెంట్స్ ఏమైనా చేస్తుంటారు. ఫారెన్ కంపెనీస్ నుంచి లోన్ తీసుకున్నారు, పేమెంట్ చేస్తుంటారు. అటువంటప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో దాని పర్పస్ మీరు ఫారెన్ నుంచి మీరు లోన్ తీసుకున్నట్లు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి. FS00 వెళ్ళారా?
ఎఫ్ఎస్ డబుల్ కరెంట్ జీరోనే సార్. లైబిలిటీస్ లోకి వెళ్ళండి, కరెంట్ లైబిలిటీస్ లోకి వెళ్ళండి, ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి, నేను చెప్తాను. క్రియేట్. క్రియేట్ లోకి వెళ్ళారా? ఆ, చూడండి, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. కరెంట్ లైబిలిటీస్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, వెయిట్ 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 వెయిట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ. కంట్రోల్ డేటాలో చూడండి, ఐఎన్ఆర్ మార్చేస్తున్నాం. ఇక్కడ ఐఎన్ఆర్ అంటే ఏంటి? ఐఎన్ఆర్, ఇక్కడ ఐఎన్ఆర్ ఉంటే ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. ఐఎన్ఆర్ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, రెండు ఒకేలా ఉన్నాయి. ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యూఎస్డి ఇస్తున్నాను. యూఎస్డి ఇవ్వండి, యూఎస్డి. అంటే ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ ఫర్ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది, వేరే కరెన్సీస్ పోస్ట్ చేయలేము దీన్ని బేస్గా చేసుకుని. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ సపరేట్ గా యూఎస్డి తీసుకుంటున్నాను, కాబట్టి ఇది ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది, వేరే కరెన్సీ పోస్ట్ చేయలేము దీన్ని బేస్ గా చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏమి ఇచ్చాం మనం? ఇంతకుముందు యూఎస్డి ఇచ్చాం కదా. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏమి ఇచ్చాం? యూఎస్డి. చూడండి, ఇంతకుముందు చేసాం కదా, చూడండి ఇక్కడ చూడండి. టూ జి గెయిన్ జిఎల్ అకౌంట్, లాస్ జిఎల్ అకౌంట్, మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేసాం. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏమి ఇచ్చాం? సత్య గారు మీరు అడిగారు కదా, ఏదో మాట్లాడారు అక్కడ. సో యూఎస్డి ఇచ్చాం, అది ఇక్కడ ఇస్తున్నాం, ఇవ్వండి. కంటిన్యూ. యూఎస్డి ఇచ్చేస్తాం. ఓకే, ఇది చూడండి, ఈ యుఎస్డి అనే కరెన్సీ ఇక్కడ నేను తీసుకున్నాను పైన. సో యుఎస్డి అనే కరెన్సీ తీసుకున్నాను కాబట్టి సేమ్ ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డి ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే పనికొస్తుంది, వేరే జిఎల్ పోస్ట్ చేయలేం, వేరే కరెన్సీస్ పోస్ట్ చేయలేం ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని. ఓకే, సేవ్ చేసాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇక్కడ ఇంకేం అవసరం లేదు, పోస్ట్ ఆటోమేటిక్ అవన్నీ వద్దు, సేవ్ చేసేయండి. అవసరం లేదు సార్, పోస్ట్ ఆటోమేటిక్గా అవేం వద్దు, నేను చెప్తాను మీకు అది యాడ్ చేయాలంటే చేయండి. సేవ్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ OBA7 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి OBA7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఉమ్. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అన్నాడు కదా. ఇక్కడ ఎం తీసేయండి, ఎం తీసేసి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వాలి. SA11 చూడండి, SA11 ఇస్తున్నాం. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. జిఎల్ పోస్ట్ చేయబోయే ముందు చెక్ చేసుకోవాలి, దీనివల్ల మీకు ఎర్రర్ వస్తూ ఉంటుంది, ఏమైనా ఎర్రర్ రావచ్చు. కాబట్టి ఇక్కడ మీరు క్రియేట్ చేసినటువంటి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? SA11 అనేది మన ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. SA11 ఇది ఉందా లేదా చూసుకోండి. సేవ్ చేయండి. చూసారా? సేవ్. నెక్స్ట్ జిఎల్ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. ఈరోజు డేట్ ఇవ్వండి. ఉమ్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. రిఫరెన్స్ దగ్గర లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ ఇవ్వండి. తర్వాత కరెన్సీ కూడా యుఎస్డి తీసుకోవాలి, ఎందువల్ల మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం, యుఎస్డి తీసుకున్నాం. 40 దగ్గర ఏమి ఇవ్వాలి? 40 దగ్గర
40 దగ్గర ఏమి ఇవ్వాలి? బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. సో ఎంత లోన్ తీసుకుంటున్నాం? $3,000. అంత $3,000 ఇవ్వని చెప్తాను. $3,000 ఇచ్చాం. లోన్ ఫ్రమ్, డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ ఇచ్చారు కదా. నెక్స్ట్ కింద పోస్టింగ్ కి 50. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? $3,000 తీసుకుంటున్నాం లోన్, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ పోస్ట్. ఓకే, చూడు లోన్ తీసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. లోన్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఎంత? $3,000 తీసుకున్నాం. సేవ్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. $3,000 అంటే ఎంత మన కరెన్సీలో? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, డిస్ప్లే, ఐఎమ్ సారీ, డిస్ప్లే. లోకల్ ఎంత? 80 రూపీసా? 2,40,000 రావాలి, 2,40,000. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, లోకల్ కరెన్సీ తీసుకోండి. చూసారా? 2,40,000 సరిపోయింది కదా. సో 80 రూపీస్ ఉంది డాలర్ వాల్యూ ఈరోజు. సో లోన్ ఎంత తీసుకున్నారు మీరు? $3,000 తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో ఎంత? 2,40,000 ఉంది. అది ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ OB08 కానీ, OB08 ట్రాన్సాక్షన్ కోడ్, OB08. పొజిషన్కి వెళ్ళండి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ 80 రూపీస్ ఉంది కదా. నేను దీన్ని ఏం చేస్తున్నాను? 83 రూపీస్ చేస్తున్నాను. 83 రూపీస్ అంతే కదా. అంటే ఈరోజు ఫస్ట్ లోన్ తీసుకున్న రోజు 80 రూపీస్ ఉంది, తర్వాత ఏమైంది? ఆ వాల్యూ అనేది చేంజ్ అయింది, 83 రూపీస్ అయింది. ఎంటర్, సేవ్. 83 రూపీస్ అయింది. తర్వాత లోన్ తీసుకున్నప్పుడు 80 రూపీస్ ఉంది. 80 ఇంటూ 3,000, 2,40,000. తర్వాత 83 రూపీస్ ఉంది. 83 ఇంటూ 3,000 ఎంత? 2,49,000. అంటే 9,000 రూపీస్ డిఫరెన్స్ అనమాట. చెక్ చేద్దాం, డిఫరెన్స్ వాల్యూని చెక్ చేస్తాం. దీన్నే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ టీ కూడా చూడండి, చాట్ బాక్స్ లో చూడండి. సేవ్ అయింది కదా. అదే ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్, FAGL_. S4 హనాలో ఈ టీ కోడ్ ఒకటి చేంజ్ అయింది, FAGL_FC_VAL ఉంది కదా, ఇది చేంజ్ అయిపోయింది. అది నేను చెప్తాను తర్వాత. ఈ టీ కోడ్ చేంజ్ లేదంటే S4 హనా క్లాసెస్ చెప్పినప్పుడు మీరు చూసుకోండి, ఆ వీడియోస్ ఇస్తాను అప్పుడు చూడండి. FAGL వెళ్ళండి, కాపీ చేయండి, FAGL_FC_FAGL_FC_VAL. ఎంటర్, ఎంటర్ చేశారా? కరెక్ట్గా వెళ్ళాలి. FAGL_FC, కాపీ చేయండి సత్య గారు, ఎందుకు తీసుకెందుకు. VAL, ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇచ్చారా? డేట్ పిక్ అయింది ఆటోమేటిక్గా. వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చాము? U1 కింద U1 మళ్ళీ 4 వచ్చింది సార్. U1 తర్వాత డేట్ మార్చాలా? ఏంటండి?
డేటు ఏప్రిల్ వచ్చింది 30/4/20. మార్చండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వాలి మనం. ఈరోజు డేట్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చారా? నెక్స్ట్ కింద క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. యుఏడి కింద టైప్ చేయండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ అన్నాడు. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్, అక్కడ నేమ్ ఇవ్వండి. UAD1_, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఫారిన్ FOREIGN_ లేదంటే మీ ఇష్టం. UAD1_. FOREIGN ఫారిన్, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ కింద డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. పోస్ట్ కింద పీరియడ్, ఏ పీరియడ్లో ఉన్నాం మనం? ఏ పీరియడ్? సెకండ్ పీరియడ్లో ఉన్నాం. ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ జిఎల్ బ్యాలెన్సెస్, పైన జిఎల్ బ్యాలెన్సెస్ చూడండి. జిఎల్ బ్యాలెన్సెస్ ఇక్కడ వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. జిఎల్ అకౌంట్ లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏమి ఇచ్చాము? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యుఎస్డి కదా, యుఎస్డి యుఎస్డి అని టైప్ చేసాం మనం. యుఎస్డి తీసుకున్నాం, గుర్తుందా? అది యుఎస్డి. SA11 ఇస్తే ఆటోమేటిక్గా యుఎస్డి వచ్చేస్తుంది. ఇవ్వండి యుఎస్డి. చూసారా, యుఎస్డినే పిక్ అయింది. యుఎస్డి ఎక్కడ ఇచ్చామో చూడండి. ఎక్స్చేంజ్ మన జిఎల్ అకౌంట్స్ అసైన్ చేసాం, అక్కడ ఇచ్చాం. ఓకే, తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేశారా? ఇక్కడ ఏమి ఇచ్చాం? ఇక్కడ వ్యాలిడేట్ నేమ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకండి. UAD_, ఉందా లేదా? మాన్యువల్గా ఎంటర్ చేయండి. సార్. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి సార్, నేను చెప్తాను. UAD_, UAD. ఏదైనా ఇవ్వచ్చు. UAD1 ఇంతకుముందు ఇచ్చాను. UAD1_, ఫారెన్ FOREGIN. క్రింద కూడా అదే ఇవ్వండి. సేవ్ చేయండి. వెయిట్, ఇక్కడ ఏమొచ్చింది? ఇవన్నీ అలాగే ఉంది కదా. ఓకే, ఫైన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, మీరు ఎంట్రీ ఎంత పోస్ట్ చేశారు? ఫస్ట్ చూడండి. వెయిట్ సత్య గారు, స్లోగా వచ్చేయండి. ఫస్ట్ ఎంత పోస్ట్ చేశారు? $3,000. $3,000 ఫస్ట్ పోస్ట్ చేశారు. అప్పుడు వాల్యూ ఎంత ఉంది? $3,000 పోస్ట్ చేశారు. వాల్యూ ఎంత ఉంది? 2,40,000. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ ఎంత అయింది? 83 రూపీస్ చేంజ్ చేసాం మనం. తర్వాత చేంజ్ చేసాం కదా, 83 రూపీస్. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది? 9,000. రైట్ సైడ్ ఒకటి చూడండి, రైట్ సైడ్కి వెళ్ళండి. చూసారా, 9,000 డిఫరెన్స్ వాల్యూ. మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 80 రూపీస్ ఉంది. 80 రూపీస్ ఇంటూ 3,000, 2,40,000. తర్వాత 83 రూపీస్ అయింది తర్వాత వాల్యూ అనేది. సో 83 రూపీస్ ఇంటూ 3,000, డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది? ఫైనల్ గా 9,000. సరిపోయిందా లేదా? నో కన్ఫర్మ్ చేయండి. సార్. కన్ఫర్మ్ చేయండి సార్. కన్ఫర్మ్ కరెక్టా కదా? కరెక్ట్ గానే వచ్చింది సార్ అవుట్పుట్. వినండి, $3,000 పోస్ట్ చేసాం. ఆ రోజు ఎంత ఉంది? MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. న్యూస్ స్టేషన్ ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి.
ఇది మన ఓల్డ్ రేట్స్ ఉన్నాయి. వదిలేండి, కింద డౌన్కి వెళ్ళిపోండి, లాస్ట్కి వెళ్ళిపోండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. సో జిఎల్ పోస్ట్ చేసాం 80,000 ఇంటూ 3,000. 80,000, సారీ, 80 రూపీస్ ఇంటూ 3,000 ఈజ్ ఈక్వల్ 2,43,40,000. తర్వాత ఏమైంది, వాల్యూ అనేది చేంజ్ అయింది, 83 ఇంటూ 3,000 ఎంత అవుతుంది, 2,49,000. డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, 9,000. అంతే కదా, డిఫరెన్స్ వాల్యూ ఎంత, 9,000. ఆ 9,000 అనేది రిఫ్లెక్ట్ అయ్యింది, చూడండి ఆ షీట్లో. చూసారా, 9,000 అనేది రిఫ్లెక్ట్ అయింది. ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందో లేదు చూడండి, అక్కడ షీట్లో లాస్ట్లో ఉంది. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే లాస్ట్లో ఎండింగ్కి వెళ్ళిపోండి. చూసారా, 9,000 డిఫరెన్స్ వాల్యూ. క్లియర్ కదా, అది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. కాన్ఫిగరేషన్స్ కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ స్లోగా చేయాలి, చేస్తే మీకు అర్థమవుతుంది. క్లియరా. S/4HANAలో కూడా సేమ్, లాస్ట్ టీ కోడ్ ఒకటే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ 99%, 100% చెప్పకూడదు, 99% సేమ్ ఒకేలా ఉంటుంది అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్, టుమారో క్లాస్ ఏంటి, రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్. రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ నెక్స్ట్ క్లాస్ రేపు డిస్కస్ చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి సార్. నెక్స్ట్ క్లాస్ రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్. సింపుల్ కాన్సెప్ట్, హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ కంప్లీటెడ్, కలర్ చేంజ్ చేయండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చెప్పేశాం. 41, 24 కంప్లీటెడ్, 22 కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి, ఫారెన్ కరెన్సీ ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తాను. నెక్స్ట్ 23 రేపు చెప్తాను, రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. హలో హలో చెప్పండి చెప్పండి. సార్, ఒక చిన్న డౌట్. Hmm. ఒక ఎర్రర్ వస్తుంది, స్క్రీన్ షేర్ చేయాలా సార్? ఎర్రర్ వస్తుందా, మీరు ఆ. ఏమొస్తుంది, ఎర్రర్ ఏమొస్తుంది నాకు చెప్పండి ఒకసారి. ఎక్స్చేంజ్ రేట్ అదే సంథింగ్ అని వస్తుంది. ఎక్స్చేంజ్ రేట్, ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. స్టాప్ చేస్తున్నా సార్. మీరు స్టాప్ చేయండి. ఎం తీసుకునే చోట వస్తుందా, డిఫరెంట్గా వస్తుందా ఎం దగ్గర? హలో, లేదు సార్, నేను షేర్ చేస్తాను. అంటే నేను కస్టమర్ది పోస్ట్ చేస్తున్నా డిస్కౌంట్స్ తోటి. కస్టమర్ ఏబుల్ క్యాష్ టు సీ. డిస్కౌంట్సా? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్, మీరు స్క్రీన్ షేర్ చేసి మీరేంటో చెప్పాలి నాకు. ఓకే. ఎందువల్లంటే రికార్డింగ్ అనేది అవుట్పుట్, మనం వెంటనే అవుట్పుట్ తీసుకోవాలి, లేకపోతే ఒకసారి సేవ్ అవ్వట్లేదు వీడియో. ఇది జూమ్ కదా, కొంచెం ప్రాబ్లం ఉంది లిటిల్ బిట్. అది 1 అవర్ దాటి 1 అవర్ క్రాస్ అయిందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీలో పవర్ కట్ అయింది అనుకోండి, ఇంటర్నెట్ ఫెయిల్ అయినా కూడా వీడియో లాస్ అయిపోతాం మనం. అందువల్ల స్క్రీన్ షేర్ చేయండి. ఓకే.
సార్ ఏబుల్ టు ఉమ్, సీ. ఇప్పుడు నేను సిమ్యులేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది సార్ ఈ ఎర్రర్. ఉమ్. అది ఎర్రర్ కాదండి, మీరు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కంప్లీటెడ్. ఆ లాస్ట్ లో ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్. ఇక్కడ మీరు ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగా? ఇది నార్మల్ సార్ ఐఎన్ఆర్ఏ. ఎందుకు వస్తుంది మీకు? ఇట్లా రాకూడదు కదా. సరే, మీరు ఒక పని చేయండి. అది నేనేమి మీరు ఎక్కడ కూడా వెయిట్ చేయండి. మీరు సేమ్ లింక్ తోటి ఒక 15 మినిట్స్ తర్వాత జాయిన్ అవ్వండి. నేను చెక్ చేస్తాను 1 by 1. ఎందుకంటే ఇప్పుడు రికార్డింగ్ సేవ్ చేయదు అని చూడాలి. మీరు ఏదో మిస్టేక్ చేసి ఉంటారు. చెక్ చేద్దాం, ఓకేనా? ఓకే. 10:15కి 15 జాయిన్ మినిట్స్ అవ్వండి. నేను తర్వాత జాయిన్ అవుతాను. 10:15కి జాయిన్ అవ్వండి. ఓకే ఓకే. సేమ్ లింకా సార్? అవసరం లేదు. మీరు 10:15కి నేను లైవ్ లో ఉంటాను. మీరు జాయిన్ అవ్వండి. సేమ్ లింక్, ఓకే? ఓకే ఓకే డన్ సార్. సార్ సార్ ఆ, కుమార్ అనేవాళ్ళు నిన్న ఇవాళ 2 నేమ్స్ తో జాయిన్ అవుతున్నారు సార్. కుమార్ ఎవరండి 2 names తో జాయిన్ అవుతున్నారు? పార్టిసిపెంట్స్ లో కుమార్ కుమార్ నిన్న నిన్న కూడా గమనించాను. ఓకే. కుమార్ గారు, అది మీరు లింక్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? అది ఇప్పుడు కుమార్ అని ఇద్దరు ఉన్నారా ఎవరన్నా? ఇప్పుడు ఒకరు ఎగ్జిట్ అయ్యారు. అది అన్నోన్ పీపుల్ ఎవరు యాడ్ అవ్వకండి. అన్నోన్ పీపుల్. నిన్న కుమార్ ఎవరండి ఈయన? ఆయన అన్మ్యూట్ లోనే ఉన్నారు, మాట్లాడట్లా. కుమార్ గారు, సరే నేను చెక్ చేస్తాను. ఉమ్, ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, బాయ్. 9, 10, 15కి జాయిన్ అవ్వండి, ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు.